కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నిమజ్జనం రోజు 25,000 మంది పోలీసులు బందోబస్తు కోసం నియమించామని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం 1:30 లోపు పూర్తి అవుతుందని చెప్పారు సిపి. మరోవైపు ఖైరతాబాద్ లక్డీ కపూల్ సహా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓవైపు భారీ లారీలతో నిమజ్జనాలు, ఇంకోవైపు బస్సులు, ఇతర వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంక్ బండ్ పై నిమజ్జనాల హడావిడి కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. గాయత్రి, అయితే వినాయక నిమజ్జనానికి పట్టణంలోని నగరంలోని వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు మంగళవారం అయితే ఉదయం నుండే నిమజ్జనానికి వినాయకులు తరలి వస్తుండడంతో అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. అదేవిధంగా డీజీపీతో పాటు సిపి ఆనంద్ అండ్ ట్రై కమిషనరేట్లు ముగ్గురు కమిషనర్లు కూడా రూట్ ని పరిశీలించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే రూట్ ఇన్స్పెక్షన్ చేసిన అన్ని శాఖ అధికారులతో హై లెవెల్ కమిటీని కూడా అయితే కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా బాలాపూర్ లో ఏదైతే ఉందో బాలాపూర్ గణేశుని కూడా ఈ అధికారులు మొత్తం టోటల్ గా రూట్ మ్యాప్ చెక్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కలెక్టర్ రోడ్ అండ్ జిహెచ్ఎంసీ అధికారులు కలెక్టర్ కలిసి రోడ్ రిపేరింగ్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. నిమజ్జనాల కోసం మండపాల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోరికల మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తిగా కంప్లీట్ చేశారని చెప్పాలి. నిమజ్జనం రోజున మొత్తం టోటల్ గా ఈ 25,000 మంది పోలీసులను బందోబస్తు కొరకు ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా సిటీలో ఉండేటటువంటి 10,000 మంది పోలీసులు, వివిధ జిల్లాకు చెందినటువంటి పోలీసులతో టోటల్ గా 25,000 మంది పోలీసులను ఉపయోగిస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నటువంటి ట్రై కమిషనర్ పరిధిలోని విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా కూడా చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అదేవిధంగా నిన్న 9వ రోజు కావడం చేత నిన్న 9వ రోజు నుంచే వినాయకులు భారీ సంఖ్యలో వినాయకులు అయితే నిమజ్జనం అయ్యాయి. అదేవిధంగా దాని కొరకు ఈ యొక్క లక్డీ కపూల్ గానీ ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయిందని చెప్పాలి. ఆ యొక్క మహాగణనాథుడు ఏదైతే ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనం కొరకు అయితే వస్తున్నటువంటి భక్తులతో కిటకిటలాడిపోతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకే దర్శనంకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదు. ఎందుకంటే దాని యొక్క కటింగ్ ప్రాసెస్ అదంతా తొలగించవలసి ఉంటుంది కాబట్టి, నిర్మాణాలను తొలగించవలసి ఉంటుంది కాబట్టి అయితే దాని కొరకు భక్తులకు అనుమతించడం లేదు. రేపు ఉదయం 6 గంటలకు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని 6:30 ట్రైన్ పైకి ఆ యొక్క గణేశుడు చేరుకుంటాడు. అనంతరం శోభయాత్ర ప్రారంభమవుతుంది. శోభయాత్రను అయితే పోలీసులు ఖచ్చితంగా 2:30 లోపల మధ్యాహ్నం 2:30 గంటల లోపల ఆ గణేష్ నిమజ్జనం కూడా ఉంటుందని, మహాగణపతి నిమజ్జనం సాగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అదేవిధంగా 70 అడుగుల విగ్రహం 6 గంటలకే ట్రైన్ పైకి కూడా వెళ్తుందని చెప్పారు. జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాల్ కూడా అక్కడ నిమజ్జన ఏర్పాట్లు చేశారు. 17, 18, 19 తేదీలో నిమజ్జనాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం టోటల్ గా 1,50,000కు పైగా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నిమజ్జనాలు రేపు ఉదయం ప్రారంభమైతే 3 రోజుల పాటు మొత్తం టోటల్ గా సాగుతాయని కూడా చెప్తున్నారు. అదేవేళ 15,000 మంది ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా 15,000 మంది విధుల్లో ఉంటున్నట్టు కూడా చెప్పారు. శానిటైజేషన్ తో పాటు ఈతగాళ్లను అయితే అక్కడ నిమజ్జనానికి వెళ్లేటప్పుడు అక్కడక్కడ ఫుడ్ ప్యాకెట్స్ తో పాటు వాటర్ ను కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సప్లై చేస్తున్నామని కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్రధాన రోడ్ల గుండా విద్యుత్ దీపాలు ఎక్కడెక్కడైతే విద్యుత్ దీపాలు పనిచేయ వాటిని రిపేరింగ్స్ కూడా చేశామని చెప్తున్నారు. 19వ తేదీ ఉదయం వరకు నిమజ్జనాలు జరుగుతాయని కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి అయితే హైదరాబాద్ లోని అన్ని మేజర్ చెరువుల వద్ద స్టేషనరీ మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.